రైతులు పండించిన పంటకు మద్దతు ధర ఇస్తూ చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సీఎం రేవంత్ రైతులకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బాలానగర్ రూరల్ మండలం చెక్కపల్లి మల్లారంలో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఆది శ్రీనివాస్. మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా 50% కొనుగోలు కేంద్రాలను వారికి కేటాయించడం జరిగిందన్నారు. ధాన్యానికి సరిపడా టార్ప్లిన్ కవర్లు, గన్ని సంచులు, ఇతర సామగ్రి అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఇటు రైతులకు ఇబ్బంది తలెత్తకుండా చూడడానికి కోసం ఏర్పడేసినటువంటి కొనుగోలు కేంద్రాలను మరి అప్పటి ఇప్పటివరకు యథావిధిగా కొనసాగుతూ ముందుకు పోతున్న క్రమంలో ఈ జిల్లాలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక నిర్ణయం, రాష్ట్ర వ్యాప్తంగా 50% సెంటర్స్ అన్నీ కూడా మహిళా సంఘాలకు ఇచ్చి ఏర్పడేసి ఇందిరా మహిళా శక్తి ద్వారా వాళ్ళను కూడా ఆర్థికంగా ఎదగడానికి చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ, మరోవైపు పిఎస్సి సెంటర్లు, డిసిఎంఎస్ సెంటర్లు, మార్కెట్ కమిటీకి సంబంధించిన సెంటర్ల ద్వారా కూడా ఎక్కడ ఏ గ్రామంలో కూడా రైతుకు ఇబ్బంది తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తూ ముందుకు పోతున్న క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కార్ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ రైతును రాజుగా రారాజుగా చూడాలని చెప్పిన సంకల్పంతోటి రైతుకు విత్తనాలు అందించేటప్పుడు మేలైనటువంటి వంగడాలు ఇచ్చే విధంగా, అదేవిధంగా ఎరువులను కూడా సకాలంలో ఇప్పించేటువంటి ఏర్పాటు చేయడంతో పాటు పండించిన పంటలు కూడా మద్దతు ధర కొనుగోలు చేయడంతో ప్రధానంగా రైతుకు చేయూతనివ్వాలని, చేదోడుగా ఉండాలని, వడగళ్ల వర్షం పడితే కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొనే రైతుల నుంచి ఈ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ఎకరాకు 10,000 ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, ఈ విధంగా అనేక కార్యక్రమాలు, సన్నవడ్లకు కూడా బోనస్ను 500 రూపాయలకి ఇచ్చే కార్యక్రమం, గత కొనుగోలు కేంద్రాల్లో ఇంచుమించు 1,200 పైచిలకు కోట్లను సన్నపు వడ్లు పండించిన వారికి మనం బోనస్ ఇచ్చినాం.